ఛానల్ సమయానికి తగు మాటలు. ఈరోజు నేను అమెజాన్ నుంచి ఆర్డర్ చేసిన ఒక మంచి ప్రోడక్ట్ కోసం మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో చేస్తున్నానండి. యాక్చువల్గా ప్రోడక్ట్ ఏంటి అని అంటే మీరు థంబ్నెయిల్ చూసే ఉంటారు కదా, ఇది ఒక మైక్. సో నేను ఇది అన్బాక్సింగ్ అయితే ఆల్రెడీ చేస్తాను, ఎందుకంటే రాగానే ఎలా ఉంది ఏంటనేది మనకు చూసుకోవాలనిపిస్తుంది కదా. ఆల్రెడీ నేను అన్బాక్సింగ్ చేస్తాను, ఒకసారి టెస్ట్ కూడా చేశాను. సో మీకు ఈ మైక్ ఎలా ఉంది ఏంటి అనేది రివ్యూ చేయడానికి నేను ఈ వీడియో చేస్తున్నానండి. ఫస్ట్లీ ఈ మైక్ వచ్చేసి దిస్ ఇస్ ఫ్రమ్ అమెజాన్ అండ్ మైక్ బ్రాండ్ వచ్చేసి పోర్ట్రానిక్స్ నుంచి నేను తీసుకున్నాను ఇది. సో బాక్స్ అయితే ఓపెన్ చేస్తున్నాను ఒకసారి. ఇప్పుడు నేను వితౌట్ మైక్ మాట్లాడుతున్నాను. యాక్చువల్గా అయితే మీకు నేను విత్ మైక్ ఎలా ఉంది అనేది కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో చూసారు కదా, ఇది పోర్ట్రానిక్స్ నుంచి నేను తీసుకున్న మైక్ అనమాట. నాకు దీని ఎంఆర్పి వచ్చేసి 749 రూపీస్ పడిందండి. అండ్ కమింగ్ టు ద మైక్ డిస్క్రిప్షన్ అయితే మాత్రం ఫస్ట్ ఇవి మనకి ఏంటంటే ఇక్కడ ఇచ్చారు కదా, ఇంటర్వ్యూస్ చేసేటప్పుడు, లైవ్ షో చేసేటప్పుడు అండ్ వ్లాగింగ్కి అయితే పర్ఫెక్ట్ అండి. యాక్చువల్గా నేను ఎప్పుడు కూడా వ్లాగ్స్ చేసిన దగ్గర నుంచి కూడా మైక్స్ నేను అలా వెతుకుతూనే ఉన్నాను. అప్పుడు నాకు అంతా ఏంటంటే మంచి బ్రాండెడ్లోకి వెళ్ళాలంటే మినిమం 1600 నుంచి 1700 అండ్ చాలా మంచి బ్రాండ్కి వెళ్ళాలి అంటే రోడ్ అని ఉంది అనమాట. అది 22,000 నుంచి 27,000 వరకు ఉంది. యూట్యూబ్ ఛానల్ పెట్టే కొత్తలో ఏంటంటే ఎక్కువ పెట్టి కొనేయటం, మంచి కెమెరాస్ కానీ కాస్ట్లీ కెమెరాస్ ఎక్కువ కాస్ట్ పెట్టి మైక్స్ ఇలాంటివన్నీ తీసుకోకూడదండి. ఒక్కసారి మన ఛానల్ సక్సెస్ అయింది అని అనుకుంటే కనుక తప్పకుండా అవన్నీ పర్చేస్ చేస్తాం మన ఛానల్ గ్రోత్ కోసం. అందాక ఏంటంటే బడ్జెట్లోనే చూసుకోవాలి కదా. సో నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. సో మైక్ ఓపెన్ చేసి చూపించేస్తాను మీకు. ఫస్ట్ బాక్స్ ఓపెన్ చేయగానే మనకి ఇలా వారంటీ కార్డ్ ఒకటి ఇచ్చారనమాట. ఇక్కడ చూసారు కదా, రిజిస్టర్ యువర్ వారంటీ అని చెప్పేసి ఉందన్నమాట. ఇక్కడ మన మొబైల్తో స్కాన్ చేస్తే కనుక మనకి వారంటీ అనేది ఆటోమేటిక్గా రిజిస్టర్ అయిపోతుంది. అండ్ మనం ఎప్పుడు పర్చేస్ చేస్తామో ఆ డేట్తోనే అక్కడ నుంచి మనకి 1 year వారంటీ అయితే ఇవ్వడం జరిగిందండి దీని మీద. నెక్స్ట్ ఇది ఒక చిన్న బుజ్జి మాన్యువల్ ఒకటి ఇచ్చారు మనకి. అండ్ ఇలా మనకి ఎంత చక్కగా ఉందంటే ప్యాకింగ్ అంత చక్కగా ఉందన్నమాట. ఫస్ట్ మైక్ అయితే ఓపెన్ చేసేస్తున్నాను. ఇది మన మైక్ చూసారు కదా. ఇక్కడ మనకి ఏంటంటే ఒక క్లిప్ లాంటిది ఇచ్చారనమాట. ఇలా క్లిప్ లాంటిది ఇచ్చారు. అండ్ దీని స్పాంజ్ ఎంత సాఫ్ట్గా ఉందంటే అంత సాఫ్ట్గా ఉందండి. చాలా బిల్ట్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్ అని చెప్పచ్చు. నెక్స్ట్ ఇది రిసీవర్ అనమాట. సో మైక్ యొక్క రిసీవర్ అనమాట ఇది. సో దీన్ని మనం మన సి టైప్ ఛార్జింగ్ పిన్ ఉంటుంది కదా, అక్కడ పెట్టేసి మన మొబైల్కి పెట్టేసి దీంతో మనం వాయిస్ అనేది ఇస్తే కనుక చాలా బాగుందండి. అండ్ నేను కొన్ని టెస్ట్ అయితే చేస్తాను. ఇప్పుడు మీకు అది నేను లైవ్లో టెస్ట్ చేసి చూపిస్తాను ఎలా ఉంది ఏంటనేది. ఓకే, ఇంక ఈ బాక్స్ని కనుక ఇలా మనం ఓపెన్ చేస్తే సో ఇది దాని ఛార్జర్ ఇలా ఇచ్చాడనమాట. మనకి అడాప్టర్కి ఇది కనెక్ట్ చేసేసుకొని మన సి టైప్ ఛార్జింగ్ పిన్ ఉంటుంది కదా, దానికి ఇది పెట్టేస్తే కనుక చక్కగా ఛార్జింగ్ అయిపోతుంది. ఇదిగోండి ఇక్కడ. సో దీనికి ఇక్కడ ఇచ్చారనమాట, ఇలా ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇక్కడ ఇచ్చారు. అడాప్టర్కి పెట్టేసి ఇలా పెట్టేసుకుంటే అది సరిపోతుంది అనమాట. సో నేను మీకు ఇప్పుడు ఆల్రెడీ దీంట్లో కొంచెం ఛార్జ్ అయ్యి ఉంది కాబట్టి జస్ట్ నేను టెస్టింగ్ కోసం మీకు నేను 2-3 times టెస్ట్ చేసి నేను మీకు చూపిస్తాను. సో ఫస్ట్ నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా, మైక్కి ఇక్కడ కిందన పవర్ బటన్లా ఇచ్చారండి. దీన్ని ఇక్కడ ఇలా లాంగ్ ప్రెస్ చేస్తే కనుక మనకి చూసారు కదా, ఇక్కడ గ్రీన్ లైట్ అనేది ఆన్ అవుతుందన్నమాట. సో ఈ గ్రీన్ లైట్ ఆన్ అయిన తర్వాత దీన్ని మనం ఎక్కడైతే మనం లాగిన్ చేస్తున్నామో, ఏ ఫోన్కి అయితే మనం యూజ్ చేస్తున్నామో ఆ ఫోన్కి కనెక్ట్ చేయాలి. ఇప్పుడు నేను మీకు ఫోన్కి కనెక్ట్ చేసి చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నేను వేరే ఫోన్కి కనెక్ట్ చేస్తున్నాను అనమాట. సో మీకు జస్ట్ చూపించడానికి సో ఇలాగా మనం సి టైప్ పిన్స్ ఉంటాయి కదా, దానికైతే కనెక్ట్ చేసేసేయాలి. ఇప్పుడు నేను వితౌట్ మైక్ చేస్తున్నాను కదా, ఈ వీడియోని నేను ఇప్పుడు విత్ మైక్ ఎలా ఉంటుందనేది ఇప్పుడు మీకు షేర్ చేస్తాను. సో ఇప్పుడు నేను ఏ ఫోన్తో అయితే ఈ వీడియో షూట్ చేస్తున్నానో ఆ ఫోన్కే నేను దీన్ని కనెక్ట్ చేయబోతున్నానండి. సో మనం ఎప్పుడైతే ఆ టైప్ సి పిన్కి తగిలిస్తామో అక్కడ ఒక చిన్న రెడ్ లైట్ లాగా మనకు ఆన్ అవుతుంది అనమాట. ఇక్కడ గ్రీన్ లైట్, అక్కడ రెడ్ లైట్ వచ్చిందంటే ఏంటంటే రెండు కనెక్ట్ అయినట్టు. సో మనం ఇక్కడ మాట్లాడేది
అక్కడ రిసీవర్ అనేది రిసీవ్ చేసుకుంటుంది అనమాట. ఫస్ట్ ఇప్పుడు నేను మైక్‌తో మాట్లాడుతున్నానండి. ఈ వీడియో క్వాలిటీ ఎలా ఉంటుంది ఏంటనేది మీరే చూసేయండి. సో, ఇంతవరకు నేను చేసిందేంటంటే వితౌట్ మైక్ కదా! ఇప్పుడు విత్ మైక్ అనమాట. సో, హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. సో, ఎలా ఉందో చూసేయండి. స్టాప్ చేయి. ఆ! ఇక్కడ పక్కన మా అబ్బాయి సాంగ్స్ ప్లే చేస్తున్నాడనమాట. చూపిస్తాను చూడండి. ఇక్కడ షార్ట్స్ ప్లే అవుతున్నాయి. దీన్ని నాయిస్ క్యాన్సిలేషన్ అంటే కొంచెం మరీ దగ్గరగా పెట్టుకుంటే ఏదైనా వినిపిస్తుంది. అక్కడ బయట ఒక జస్ట్ 0.5 కేఎం డిస్టెన్స్ లో కానీ లేకపోతే మన పక్కన ఒక నెక్స్ట్ రూమ్ లో కానీ ఎవరైనా టీవీ చూస్తున్నా సాంగ్ ప్లే చేస్తున్నా మనకి వీడియోకి డిస్టర్బెన్స్ లేకుండా ఇది ఎంతవరకు నాయిస్ క్యాన్సిలేషన్ చేస్తుంది అనేది కూడా నేను మీకు చూపిస్తాను. సో అక్కడ ఒకే రూమ్ లో ప్లే అవుతుందండి సాంగ్ అయితే. సో నేను మాట్లాడుతున్నాను, ఇది ఎంతవరకు క్యాన్సిలేషన్ అవుతుంది అనేది ఇప్పుడు చూసేద్దాం. సో ఫైనల్లీ నేను 2 టెస్ట్స్ అయితే చేశాను. ఫస్ట్ వచ్చేసి విత్ ఫ్యాన్ అన్నమాట. కుకింగ్ వీడియోస్ చేసేటప్పుడు సమ్ టైమ్స్ మనకి ఫ్యాన్ ఆన్ చేసుకుంటాం కదా, స్వెట్ బాగా వస్తున్నప్పుడు. అప్పుడు దీని నాయిస్ క్యాన్సిలేషన్ అనేది ఎలా ఉందనేది కూడా మీరు చూసారు కదా. సో దానికోసం అయితే యూజ్ చేయొచ్చండి. అండర్ 1000 లో బడ్జెట్ మైక్ అని చెప్తాను. పోర్ట్రానిక్స్ ఇస్ వెరీ గుడ్ బ్రాండ్. నాకు తెలిసి మా ఇంట్లో చాలా వరకు కూడా లైక్ మౌస్ ఇవన్నీ కూడా తీసుకున్నాం అనమాట. బట్ మైక్ లో పర్చేస్ చేయడం అనేది ఇదే ఫస్ట్ టైం అండి. అండ్ మోర్ ఓవర్ నేను దీని గురించి ఇంతలా చెప్పడానికి గల కారణం ఏంటంటే అమెజాన్ లో మనకి ఇన్నాళ్ళు రిటర్న్ అనే ఆప్షన్ ఉండేదన్నమాట. ఇప్పుడు రీప్లేస్మెంట్ తప్ప రిటర్న్ అనే ఆప్షన్ తీసేశారు కదా. సో చాలా వరకు ఏంటంటే ఒక 1000 రూపీస్ అయినా పెట్టి కొంటున్నామని అంటే అది బాగాలేకపోతే దాన్ని చాలా బాధ అనిపిస్తుంది కాబట్టి. సో అండర్ 1000 లో బడ్జెట్ ఫ్రెండ్లీ మైక్ అండి. డోంట్ మిస్ టు బై దిస్ మైక్ ఇఫ్ యు ఆర్ అ యూట్యూబర్. మీరు కొత్తగా ఛానల్ పెట్టేటట్టయితే మాత్రం ఒక మైక్ కోసం చూస్తే తప్పకుండా ఈ మైక్ ని ప్రిఫర్ చేయొచ్చు. సో ఇది నా జెన్యూన్ రివ్యూ అండి, నా ఆనెస్ట్ రివ్యూ. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. మీ అందరికీ ఈ వీడియో ఎండ్ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. బాయ్ బాయ్.